అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో డబుల్ నెంబర్ ప్లేట్లు కలిగిన కార్లు కలకలానికి తెర. ఆ కార్లలో వచ్చింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సెంట్రల్ అధికారులని గుర్తించిన మీడియా. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగిన డిఆర్ఐ విచారణ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఫారెస్ట్ కార్యాలయానికి తరలింపు. వివరాల్లోకి వెళ్తే అటవీ సంపద అయిన పూడుపాములు, అలుగులు అక్రమంగా దొంగలించి ఎక్స్పోర్ట్ చేసేందుకు సిద్ధమైన 7 వ్యక్తులు రైల్వే కోడూరు పట్టణంలో ఎస్ఆర్కే లాడ్జిలోకి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ అధికారులు లాడ్జిలోని 7 స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని సుమారు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తమదైన శైలిలో విచారణ చేపట్టి అడవి సంపద అయిన అలుగులుపూడు పాములను స్వాధీనం చేసుకుని 7 అరెస్టు చేయడం జరిగింది. ఈ 7లో 3 కోడూరు వాసులు కాగా 2 తెలంగాణ, 2 కర్నూలు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. వీరిపై అటవీ వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ కేసును ఛేదించి కొన్ని ప్రాణాలను తరలిస్తున్న నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. लाख नहीं लाख सर यार लाख नहीं लाख सर यार लाख సార్ రండి కొంచెం వీడియో ఏ వీడియో మిస్ అవుతుంది ఒకసారి ఆడిపోతారు. ప్లస్ శాండ్బో, రెడ్ శాండ్బో అనేసి మనము పూడుగా ఉంటాం, 2 తలకల పైన ఉంటాం, కానీ కొంచెం అరుదైన జాతి. దీనికి సంబంధించి సిటీజెస్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మేము ఏం చేస్తున్నాము, పూడుపాములు ఇంకా పాంగోలిన్ అంటారు, అలుగు అంటాం మన తెలుగులో. దానికి సంబంధించిన రేకులు, స్కేల్స్ ఆఫ్ పాంగోలిన్ అంటారు, అవి కూడా సీజ్ చేసాము. అది ప్లస్ రెడ్ శాండ్బో అనేసి పూడుబాముకు సంబంధించింది. అది ఒక అరుదైన జాతి. బయట వాళ్ళు ఎవరు వచ్చారు? బయట డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, డిఆర్ఐ అంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ విజయవాడ. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారు. అంత టీం కలిసి క్లబ్ చేసి ఈ స్మగ్లింగ్ రాకెట్ని ఇప్పుడు 7 మెంబర్స్ని కోడూరు వాళ్ళేనా సార్? 7 మెంబర్స్ లేదండి, ఒక 3 మెంబర్స్ కోడూరు ఉన్నారు. రిమైనింగ్ ఫ్రమ్ 2 మెంబర్స్ ఫ్రమ్ తెలంగాణ, 2 మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఇద్దరు వచ్చేసి మన బెంగళూరు ఏరియా. ఇప్పుడు మా కస్టడీకి జరుగుతుంది సార్. ఇది వాళ్ళు పట్టారండి. ప్లస్ ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ప్రాసెస్లో తెలుస్తుంది. సో వాళ్ళు మేము మ్యూచువల్గా దీని కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీకు. ఈ స్మగ్లింగ్లో కోడూరు వారి పాత్ర ఏమంత ఉంది? కోడూరు వాళ్ళ పాత్ర అంటే వాళ్ళు జస్ట్ ఈ ప్రైమరీగా మాత్రం ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఫర్దర్గా తెలుస్తుంది ఎవరెవరు ఏ రకంగా చేశారనేది. దానిపై ఇక్కడ కోడూరు వాళ్ళు మాత్రం 3 ఉన్నారు. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మేము మా ప్రొసీజర్ మా కాంప్లెక్స్ తీసుకెళ్తాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి రిమైండ్. ఇంత జరుగుతున్నా కూడా అటవీ శాఖ, రైల్వే కూడా ఉన్నటువంటి అటవీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు ప్రశ్నించారా ఉన్నటువంటి అధికారులని? లేదండి, ఈ ఇంటెలిజెన్స్ అనేది వీళ్ళు గ్రాప్ చేసింది అవుట్ సైడ్ ద స్టేట్. సో అక్కడ నుంచి కాల్ డేటా ప్రకారం కొన్ని తీసుకుంటూ వచ్చి రైల్వే కోడల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించి ఇది రైల్వే కోడ అటవీ ప్రాంతానికి సంబంధించిన ఇంత జరుగుతున్నప్పుడు అటవీ శాఖ ఏం చేస్తున్నారు? ఇవి ఇక్కడ సీజ్ చేసిన ఏదైతే
ప్రాడ్యూస్ ఉందో అది ప్రాడ్యూస్ మన ప్రాంతానికి సంబంధించింది కాదు, అది చాలా పెద్దది. అది ఎన్ఎస్టీఆర్ అనేసి నాకు తెలిసి ఇప్పుడు ఇచ్చిన ప్రైమరీ డేటా ప్రకారం డోర్నాల అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ శ్రీశైలం. సో అక్కడ జరిగే 65 జాతుల్లోనే సీజ్ చేశారు, మంది కాదండి అది. పాంగోల్ స్కేల్స్ అంటారండి, వాటి పులకలు ఉంటాయి పైన, అలుగు పులకలు ఉంటాయి అవి, ప్లస్ రెడ్ శాండ్ బొమ్మ అనేసి ఒకటి, దాన్ని మనం పూడు బొమ్మ అంటారు, దానిలో ఒక 65 జాతి. లైవ్ లోనా చనిపోయినట్టుగా సార్? లేదా చనిపోయిన తర్వాత తీస్తారు ఇప్పుడు అవి. ఇది రెడ్ శాండ్ బొమ్మ అనేది చనిపోయింది సార్. రైల్వే కూడా ఎవరైనా అదుపులో తీసుకున్నారు సార్ రైల్వే కూడా వాసుల్ని? సో ప్రస్తుతానికి అయితే సుబ్రహ్మణ్యం అనేసి ఒకటి చెప్పున్నాము, రిమైనింగ్ డీటెయిల్స్ తర్వాత. మరి శ్రీరాములు ఆచార్య అతను కూడా తీసుకెళ్లారు కదా, అతను కూడా పాత్ర ఉందంటారా? అందరూ ఉన్నారండి, అతని పాత్ర ఏంటి సార్? అదే ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది, తర్వాత కేసుని ఇన్వెస్టిగేషన్ తర్వాత మిగతా డీటెయిల్స్ మీకు తీసుకెళ్ళి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.